వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. మనం రీసెంట్గా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రభాస్ మూవీ హారర్ విత్ కామెడీ జోనర్లో వచ్చిన మూవీ గురించి భరద్వాజ్ గారితో చర్చిద్దాం. అది సినిమా ఎలా ఉంది ఏంటనేది. హాయ్ సార్. హాయ్ సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్, అంతే సినిమా జర్నలిస్ట్గా మీరు రాజాసాబ్ మూవీని చూశారు కదా, దాని గురించి ఎలా ఉంది? ఆ సినిమా మిమ్మల్ని ఎలా భయపెట్టింది? భయపెట్టడం అనేది జరగలేదు. అంటే భయపెట్టడానికి అలాగే నవ్వించడానికి సినిమా అని చెప్పాడు ఆయన. అంటే హారర్ కామెడీ జోనర్లో సినిమా అని చెప్పాడు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా భయపడ్డాను అని చెప్పినా, లేదు నవ్వానని చెప్పినా, భయపడుతూ నవ్వానని చెప్పినా వాళ్ళకి ప్రైజ్ ఇవ్వచ్చు. ఒక 5 కోట్ల వరకు ప్రైజ్ అనౌన్స్ చేయగలిగితే కొంతమంది వెళ్ళి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. నాకు నిజంగానే నవ్వు వచ్చింది, నేను నిజంగానే భయపడ్డాను అని ఎవరైనా చెబితే వాళ్ళకి ఆడియన్స్ వైపు నుంచి కూడా ఒక ప్రైజ్ అనౌన్స్ చేయవచ్చు. అంటే ఆ సినిమా 1000 రూపాయలకి టికెట్లు అమ్మారు ఏపీలో. 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, ఎంత కన్నీరు కార్చుంటారు వారు అనేది కూడా కొలవాలి కదా. కాబట్టి ఇది నిజానికి విచిత్రంగా భయపెట్టడం మాత్రమే కాదు, ఒక పీడ కలలాగా మిగిలిపోయినటువంటి సినిమా. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి రాజాసాబ్. ఇది మారుతి గారు ఈ సినిమా గురించి నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఈ సినిమాలో మేము అండర్ కరెంట్గా నడిపినటువంటి కొన్ని ఎలిమెంట్స్ జనాలకు అర్థం కాలేదు అని చెప్పాడు. ఈ అండర్ కరెంట్గా నడిపినటువంటి ఎలిమెంట్స్ అర్థం కాలేదు అంటే జనాలకు అర్థం కాకుండా మీరు ఎలా తీశారు అనేది ఒక డౌట్. జనాలకు ఏదో మేరకు అర్థం కావాలి. అర్థం కాలేదు అంటే జనరల్గా మనకి కీ అని రిలీజ్ చేసేవాడు పాత రోజుల్లో. ఇప్పుడు గ్రామర్ పుస్తకానికి కీ ఉంటుంది. అలాగా మీరేం చేయాలి, ఈ సినిమాకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి అని ఇంకో సినిమా తీయండి. ఈ సినిమాని ఈ సినిమాని హోల్డ్ చేయండి ఇమ్మీడియట్గా. ఈ సినిమాని ఆపేసి అది రిలీజ్ చేయండి. సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి అనేది రిలీజ్ చేసి ఆ తర్వాత అర్థమైంది, మేము అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పిన తర్వాత అప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయండి. ఒక పద్ధతి. లేదు సినిమాని హోల్డ్ చేసి, అంటే గతంలో మనకి 50 రోజులు ఆడినటువంటి సినిమాని బ్యాన్ చేసిన చరిత్రలు ఉన్నాయి. తాతమ్మ కళ అనే రామారావు గారి సినిమా 50 రోజులు ఆడిన తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసి అందులో కొన్ని సీన్లు తీసేయమన్నారు, తీసాడు ఆయన. తర్వాత రిలీజ్ అయింది, ఒక 3 నెలలకు రిలీజ్ అయింది. అలా ఈ సినిమా హోల్డ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఈ సినిమాని హోల్డ్ చేసి ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం చేయించిన తర్వాతే సినిమా ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక ట్రైనింగ్ ఉండాలి కదా. లేదు శిక్షణా శిబిరాలు పెట్టి ఊరూరా కావాలంటే ఫీజు తీసుకోండి ఒక్కొక్క విద్యార్థి దగ్గర. అంటే కొత్త జ్ఞానం ఊరికే రాదు కదా. ఆయన ఎవరో డబ్బులు ఊరికే రావు అని చెప్పి ఒక జ్యువెలరీ అమ్ముకున్నాడు ఒక ఆయన. అలా జ్ఞానం ఊరికే రాదు అని చెప్పి ఒక 5,000 ఎంతో ఫీజు తీసుకుని మీరు ఒక్కొక్క విద్యార్థికి 4 రోజులు ఈ సినిమాని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి. చెప్పేసి ఆ తర్వాత సినిమా రిలీజ్ చేయండి. ఇవేవి చేయకుండా మీరు అలా అంత గొప్ప సినిమాని రిలీజ్ చేసేసి జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారని మీరు కన్నీరు పెడితే అలాగే మేము మిస్ అవుతాం కదా. మేము ఆ సినిమా చూసి ఎంత బాధపడాలి, ఇప్పుడు మనం అర్థం చేసుకోలేకపోయామే అని. విపరీతమైనటువంటి పెయిన్తో కూడుకున్న వ్యవహారం. 1000 రూపాయల టికెట్ పెట్టి చూసిన వాళ్ళు ఎంత బాధపడతారు. నేను పర్సనల్గా ఆ సినిమాని ఉచితంగా చూసే బాధపడుతున్నాను. 1000 రూపాయలు పెట్టి చూసిన వాళ్ళ పెయిన్ ఎంత ఉంటుంది అనేది ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. గుండెలు చెరువులు అయిపోయేటువంటి పరిస్థితి. అందుకని డెఫినెట్గా మారుతి గారు ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రీక్వెల్ తీయాలి. హౌ టు నో అనేది, ఎలా తెలుసుకోవాలి, అది తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని. సీక్వెల్ తీస్తానని సినిమాలో చెప్పాడు ఆయన ఆల్రెడీ. సీక్వెల్ కంటే ముందు ప్రీక్వెల్ చేసి ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసి ఇది అయిపోయిన తర్వాత సీక్వెల్. ఇది ప్రోగ్రామ్. ఈ ఆర్డర్లోకి వచ్చేయాలి, లేకపోతే కష్టం. అంటే ఆయన చెబుతున్నటువంటి అర్థం చేసుకోలేని ఎలిమెంట్ ఏమిటి, అంటే జనాలు కన్ఫ్యూజ్ అయినటువంటి ఎలిమెంట్ ఏమిటి, జనాలు థ్రిల్గా ఫీల్ అవటం కోసం ఆయన డిజైన్ చేసిన ఐటెం ఏమిటి
అది జనాలకు అర్థం కాలేదని ఎందుకు ఆయన బాధపడుతున్నాడు అనే ఎలిమెంట్ ఏమిటో చెప్తాను ఇప్పుడు నేను నాకు అర్థమైన పద్ధతులు. చెప్పండి. అదేంటంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టరు సంజయ్ దత్ క్యారెక్టరు అది భూతం మాత్రమే కాదు, చాలా చదువుకున్న భూతం. అది ఏం చదువుకున్న భూతం? ఈ హిప్నోసిస్కి సంబంధించినటువంటి వశీకరణకి సంబంధించినటువంటి శాస్త్రం మొత్తాన్ని ఔపోసన పడతాడు ఆయన. పట్టేసి దానికి సంబంధించిన గ్రంథాలన్నీ ఉంటాయి ఆయన దగ్గర. అవన్నీ చదివేసి ఆ ఇంటి నిర్మాణమే వాస్తు ప్రకారం అలా కడతాడు ఆయన. కట్టేసి అక్కడ రకరకాల గళ్ళు, కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ పెడతాడు. పెట్టడం వలన ఏం జరుగుతుంది? లోపలికి వెళ్ళగానే ఒక మనిషి ప్రవేశించగానే అక్కడేవో చిన్న చిన్న ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ఇదంతా ఒక హిప్నో దీనిలోకి తీసుకెళ్ళిపోవటం, వశీకరణ కార్యక్రమంలోకి తీసుకెళ్ళిపోవటం బ్రెయిన్ని. ఆ ఇంట్లోకి ఎవరు ప్రవేశించినా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అలా ఒక ఐడియా వచ్చింది ఆయనకి. బాగానే ఉంది, ఐడియాతో మనకి ఇబ్బంది ఏం లేదు, మంచి ఆలోచన. కానీ ఆ ఆలోచనని బేస్ చేసుకుని మీరు అద్భుతమైన కామెడీ చేసి ఉండొచ్చు, కానీ మీరే చేతులారా ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నారు. ఇందులో గణేష్ అనేటువంటి ఒక కామెడీ ఆర్టిస్టు ఆ లోపలికి ఎంటర్ అవగానే అలా హిప్నోసిస్కి గురైనట్టుగా అనిపిస్తుంది ఒక షాట్. దాని కొనసాగింపు ఉండదు. మరి డైరెక్టర్ గారు ఆ సీన్లో ఒకవేళ షూట్ చేసి ఎక్కడైనా పారేసుకున్నాడేమో తెలియదు. ఇప్పుడు జనాలందరూ ఫ్యాన్స్తో మాట్లాడారని అన్నాడు ఆయన. ఫ్యాన్స్ ఏం చెప్పారటంటే, అయ్యా మీరు ప్రోమోల్లో చూపించిన చాలా షాట్స్ అందులో కనిపించలేదు అన్నారట. అప్పుడు వెతుక్కున్నాడు ఈయన. నిజంగానే లేవని చెప్పి గుర్తించి ఇప్పుడు ఆ సీన్లు కలుపుతున్నామని చెప్పాడు. అదొక గందరగోళం. అంటే రిలీజ్ టైంకి మీకే మీ సినిమా మీద ప్రాపర్ గ్రిప్ లేదు అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. రెండోది, ఆయన థ్రిల్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఒకటి, ఆ సంజయ్ దత్ గారు ఆ ఇంటి నిర్మాణము, ఆ నిర్మాణంలో భాగంగా ఆయన డిజైన్ చేసినటువంటి పద్ధతి, లోపలికి వచ్చిన వాళ్ళు వశీకరణలోకి వెళ్ళిపోయే పద్ధతి. దీంతో పాటు ఆ వశీకరణలో ఆయన ఒక లోకం క్రియేట్ చేస్తాడు వాళ్ళ బ్రెయిన్లో. ఆ క్రియేట్ చేసినటువంటి లోకమే వాస్తవం అనుకుంటూ ఉంటారు వాళ్ళు, కానీ అది భ్రమ అని తెలియదు వాళ్ళకి. ఈ భ్రమకి వాస్తవానికి మధ్య జరిగేటువంటి ఘర్షణ మీద సినిమా నడపాలని అనుకుని ఉండొచ్చు ఆయన, కానీ అది కేవలం ఒక సన్నివేశంలో మాత్రమే కన్వే అయింది ప్రపంచానికి. ఆ ఒక్క సీను 10 నిమిషాలు నిడివి ఉంది. ఈ 10 నిమిషాల నిడివి ఉన్నటువంటి సన్నివేశం కోసం 3 గంటల సినిమా భరించాలి అనడం ఎంత దుర్మార్గం అది. ఇది ప్రధానంగా రాజాసాబ్ సినిమా డిజాస్టర్ రావడానికి కారణం. ఒకటి, మీ బుర్రలో ఒక అద్భుతమైన మెరుపు మెరిసింది, దాన్ని కాదని మేము అంటం లేదు, అది అద్భుతమే. అంటే ఒక మనిషిని ఇంట్లోకి రాగానే వాడికి తెలియకుండానే వాడిని ఒక భ్రమల్లోకి తీసుకెళ్ళిపోయి వాస్తవ ప్రపంచంలో వాడిని రకరకాలుగా దోచేసుకోవటం అని అనుకుంటే అది మంచి స్కీమే. ఆ స్కీమ్ ఆధారంగా మీరు సినిమా కథ రాసుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు. అసలు రాజాసాబ్ అని ఎందుకు పిలవాలి ప్రభాస్ క్యారెక్టర్ని అంటే, వాళ్ళ నాయనమ్మ గతంలో ఒక జమీకి జమీందారిని అని చెప్తాడు. జమీకి జమీందారిని జమీందారు అంటారు, కానీ ఆవిడని అంటే ఆవిడ మనవాడిని జమీందారు అనొచ్చు, కానీ రాజాసాబ్ అనాల్సిన అవసరం ఏముంది అంటున్నారంటే జనాలు ఏమనుకున్నారు ఈ సినిమా గురించి. అసలు ఒరిజినల్గా జనాలు ఫీల్ అయింది ఏంటంటే, దాని మీద ఆయన బయటకు వదిలినటువంటి ప్రమోషన్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఒక పెద్ద రాజ్యంలో ఒక అద్భుతమైనటువంటి రాజుగారి పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండగా ఒక దుర్మార్గుడు ప్రవేశించి, ఆ దుర్మార్గుడు ఏదో రూపంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని నాశనం చేయటం కోసం ఆ రాజు మీద లేనిపోనివన్నీ కల్పించి ఈ హిప్నోసిస్ ఇవన్నీ ప్రయోగాలు చేసి మొత్తానికి ఆ రాజుకు వ్యతిరేకంగా ప్రజల్ని మార్చి ఆ కుటుంబం వీధిన పడేటట్టు చేసి ఆ రాజు మరణించేటట్టు చేసి ఇలాంటి గందరగోళం క్రియేట్ చేసిన తర్వాత ఆ రాణి ఎక్కడో బతుకుతూ తన భర్త మీద పడ్డటువంటి అపవాదుల్ని చెరపటం కోసం జరుపుతున్న ప్రయత్నాల్లో కొడుకును కూడా కోల్పోయి మనవడి దగ్గర ఉంటూ మనవడు తాత మీద జరిగినటువంటి ఆ దుర్మార్గాలకు ప్రతీకారం చేస్తాడు.
ఇది కదా ఈ స్కీమ్లో వెళ్ళిపోయి ఉంటే జనాలకు ఇబ్బంది లేదు, చూసేవాళ్ళు, సినిమా కనెక్ట్ అయ్యేది. సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా విలన్కి హీరోకి. విలన్ ఆశపోతూ అన్నప్పుడు హీరోకి ఒక ఆశయం ఉండాలి కదా. హీరోకి ఆశయం ఉండదు ఈ సినిమాలో. హీరో ఆశయం ఏంటంటే తన నాయనమ్మ కోరిక తీర్చటం. ఆ నాయనమ్మ కోరిక కూడా ఇల్యూజన్. అంటే ఆవిడకి ఒక అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి ఆవిడ జ్ఞాపకాలలో అతను మంచివాడిగా రిజిస్టర్ అయిన పార్ట్ మాత్రమే పనిచేస్తుందని చెప్పి ఆ పార్ట్ ఆధారంగా అతను మంచివాడు అనుకుంటున్నటువంటి నాయనమ్మని తీసుకెళ్ళి తాతగారి దగ్గర దింపటం అనే ప్రోగ్రాంలో ఇతను దిగటం, ఆ తాత దుర్మార్గుడని తెలుసుకోవటం. అంటే ఈ నాయనమ్మ ఏం చెప్పింది ఇంతకాలం అనేది ఒక కన్ఫ్యూజన్. ఇలా నానా గందరగోళాలు ఉన్నాయి కథ నిండా, సినిమా నిండా. దాంతో అతను ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం తీసుకున్నాడు, ఏం చూస్తున్నావు అనేది జనాలకు అర్థం కాక, అంటే బాపు గారి కార్టూన్ ఒకటి ఉంటుంది, భషుం అని ఉంటుంది తెర మీద. భషుం అని పడితే జనాలు బయటకు వెళ్తూ ఇంత అవకతవక కంగాళీ సినిమా నా జీవితంలో చూడలేదని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఆ కార్టూన్ గుర్తొచ్చింది. అది ఇంటర్నెట్లో ఉంది ఆ కార్టూన్. మారుతి గారికి అది పంపిస్తే బెటర్ అందరూ సామూహికంగా. ఇది టోటల్గా రాజాసాబ్ అనేటువంటి సినిమా జనాలని, అంటే జనాలని ఎలా ఊహించుకున్నాడు ఆయన అనేది ఒక డౌట్ మారుతి గారు. జనాల ఐక్యూ మీద ఆయనకు ఉన్నటువంటి గ్రిప్ ఏమిటి అంటే, జనాలు ఇంటలెక్చువల్స్ సినిమాని అర్థం చేసుకుంటున్నారు, తెలుగు తక్కువ వాళ్ళు సినిమాని వాళ్ళకి అర్థం కాకపోవడం వలన కన్ఫ్యూజ్ అయిపోయి బాగాలేదు అంటున్నారు అన్నాడు ఆయన. బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ అనేది పెట్టారు. ఈ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు. అప్పుడు ఆయన కండిషన్ మీద జనాలకు ఇంకా అనుమానాలు పెరిగినాయి. అంటే ఇప్పుడు ఆయన ఎవరన్నా మంచి డాక్టర్కి చూపించండి రా అని రావు రమేష్ డైలాగ్ లాగా ఆయన్ని తీసుకెళ్ళి ఎవరినైనా, అంటే ఇప్పుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కొడుకున్నాడు అక్కడ విజయవాడలో, మంచి సైకియాట్రిస్ట్ ఆయన. అక్కడికి తీసుకెళ్ళి చూపించడం బెటరు అనేటువంటి పరిస్థితికి మారుతి గారి మీద ప్రపంచం జాలిపడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన మళ్ళీ సినిమా అంటే పెద్ద హీరోలతో సినిమాలు చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. ఆయన గతంలో బాబు బంగారం అని ఒక సినిమా తీశాడు వెంకటేష్తో, అది కూడా వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు ప్రభాస్ది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఎక్కడో ఆయనలో ఒక ప్రాబ్లం ఉంది. పెద్ద హీరోతో ఒక సబ్జెక్ట్ డిజైన్ చేయడంలోనే గందరగోళం ఉంది. అంటే ఏదో చేసేద్దామని అనుకుని ఏమీ చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయతలోకి వెళ్ళిపోయి చివరికి తానెత్తిన బరువు తన మీదే పడిపోయి గందరగోళం అయిపోయినటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో మారుతి గారు కనిపిస్తున్నాడు. పాత్రలను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారా, లేదా కథ లేదు ఆ సినిమాలో. కథ స్క్రిప్ట్ రాసుకోవడంలోనే గందరగోళం ఉంది. క్యారెక్టర్ డిజైనింగ్లోనూ కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయడంలోనూ దేనిలోనూ కూడా ప్రాపర్గా వెళ్ళలేదు వాళ్ళు. జనాలకి అల్టిమేట్గా సినిమాని అంతిమంగా చూడాల్సిన వాడు ప్రేక్షకుడు. సినిమా అనేది ఏం చేయాలి? థియేటర్ని ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, లేదు ఎమోషనలైజ్ చేయాలి. ఈ మూడు చేసిన వ్యవహారం కాదు అది. ఈ మూడిటి ప్లేస్లో చిరాకు పెట్టింది ఆ సినిమా. అంటే ఇప్పుడు ఈయనే మనుషుల్ని పెట్టి డబ్బులు ఖర్చు అయినాయని చెప్పి లోపలికి వచ్చినటువంటి థియేటర్లోకి వచ్చినటువంటి ప్రతి సీటు ప్రతి ప్రేక్షకుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు వాడికి చక్కెల గింతలు పెట్టి భయపెట్టి నవ్వించి ఏదో ఒకటి చేస్తే తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడికి ఒక్కొక్క మనిషిని అలాట్ చేసి మనకి 3D సినిమాలకు వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు ఇస్తారు, అప్పుడు మాత్రమే కామెడీ పండిద్ది అంటారు. అంతే, అంతకు మించి అవకాశం లేదు. మారుతి గారు ప్రతి థియేటర్కి కొంతమంది మనుషుల్ని నియోగించి వాళ్ళకి జీతాలు ఇచ్చి లోపలికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కల గింతలు పెట్టి నవ్వించి అడపా భయపెట్టి అదో సినిమా చూస్తున్నావా భయపడుతున్నావా అని అడిగితే తప్ప భయపడేటువంటి పరిస్థితి లేదు. ఆ సినిమా అర్థం కాకపోవడం అనేది అంతకంటే లేదు. అసలు ఆ సినిమాకే అర్థం లేదు. ఒక అర్థం లేని సినిమా తీసి దీన్ని అర్థం చేసుకోలేదు అని చెప్పి ప్రేక్షకుల మీద దాడి చేయటం
ఈ దాడి చూసిన తర్వాత ఆయన మానసిక స్థితి మీద అనుమానం వస్తుంది. అందుకని నేను ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి అబ్బాయిని సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ఆయన ప్రాపర్ సినిమాలు తీస్తాడని అనుకోలేము. ఒకవేళ ఈ సినిమాని అర్థం చేసుకోలేదు ప్రజలు అని ఇప్పటికీ మొండిగా ఆయన భావిస్తే చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి అశోక్ నగర్లో ఈ సినిమాని ఆపేయాలి, ఇమ్మీడియట్గా థియేటర్లో హోల్డ్ చేసేసి అశోక్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి హౌ టు అండర్స్టాండ్ దిస్ మూవీ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టేసి, ఒక కోర్స్ పెట్టేసి తెలుగు ప్రేక్షకులందరికీ అక్కడ కోచింగ్ ఇవ్వాలి. అందరూ నిష్ణాతులై పాస్ అయిన తర్వాత, అక్కడ టెస్ట్ పాస్ అయ్యి సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత ఈ సర్టిఫికెట్లు చూపించి థియేటర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు సినిమా చూసి అప్పుడు కూడా బాగాలేదంటే అప్పుడు యాక్సెప్టెడ్. అప్పుడు మళ్ళీ టెస్ట్ పెడతారు వాళ్ళకి, సినిమా ఏమర్థమైందో రాయండి అని ఒక 50 మార్కులకి. మనం మారుతి గురించి ఒక నిమిషం పక్కన పెడితే, ఇది ప్రభాస్ స్క్రిప్ట్ చూసుకున్నప్పుడు కానీ తనకి ఈ విషయం అర్థమై ఉండదంటారా? అంటే మారుతి గారు చెప్పిన నేరేషన్ ప్రకారం తను ఏదో సినిమా కంప్లీట్ అయిపోయి ఇంట్లో ఉన్న టైంలో ప్రభాస్ ఫోన్ చేసి బాంబే రమ్మన్నాడని, ఈయన అప్పుడు బాంబే వెళ్ళి ఆయనకు ఒక కథ చెప్పాడు. ఈ కథ ఎప్పుడో రాసుకున్న కథ. అది చెప్పిన తర్వాత ఆయన చాలా ఇన్స్పైర్ అయిపోయి చాలా అద్భుతంగా ఉంది కదా, నువ్వు ముందుకెళ్ళు అని. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, సినిమా ప్రొడక్షన్ అనేది మా రోజుల్లో ఎలా ఉండేదంటే, ప్రొడ్యూసర్లు కథలు తయారు చేసుకునేవాళ్ళు, రచయితలను పెట్టి వాళ్ళ ప్రొడక్షన్ హౌసుల్లో ఒక 4 రైటర్లు ఉండేవాళ్ళు. ఈ 4 రచయితలతో కలిసి ఒక కథను తయారు చేసేవాడు ప్రొడ్యూసర్. తయారైపోయిన తర్వాత బేసిక్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ స్క్రిప్ట్ ఎవరు హ్యాండిల్ చేయగలరు అని ఆ డైరెక్టర్ని తీసుకొచ్చేవాళ్ళు. వారికి ఈ కథ చెప్పి మీరు డైరెక్ట్ చేయాలి అంటే ఆయన తన ఇన్పుట్స్తో దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసేవాడు. తయారైపోయిన తర్వాత అప్పుడు ఎవరిని పెట్టాలి, ఇందులో హీరోగా ఎవరిని తీసుకోవాలి అనేది అప్పుడు చర్చ వచ్చేది. హీరో సెలక్షన్ అనేది చివరి దశ. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఇప్పుడు కథా రచయితలు, డైలాగ్ రచయితలు అందరూ వెళ్ళిపోయారు. ఆ తరం ముగిసింది. ఇప్పుడు ఏ సినిమాకి డైలాగ్ రైటరు, కథా రచయితలు లేరు. ఇప్పుడు రచయిత అనేవాడు లేడు సినిమా ఇండస్ట్రీలో. వాడికి పాత్ర ముగిసింది సినిమాలో. ముగిసి ప్రతి డైరెక్టరు తనే ఒక కథ రాసుకుంటున్నాడు. తనే ఒక కథ రాసుకుని ఒక హీరో గారిని అప్రోచ్ అయ్యి వారికి కథ చెప్పి వారికి నచ్చితే వారే ప్రొడ్యూసర్ని ఏర్పాటు చేస్తున్నాడు. వారు ఏర్పాటు చేసిన ప్రొడ్యూసర్కి వీళ్ళు సినిమా తీసి వారి చేతిలో పెడుతున్నారు. ఆ సినిమాని అమ్ముకోకపోవడం అతని దౌర్భాగ్యం అంటున్నారు. ఇది పరిస్థితి. ఇలాంటి కండిషన్లో మారిపోయినటువంటి సందర్భంలో ఈయన బాంబే వెళ్ళి ప్రభాస్కి ఏదో లైన్ చెప్పాడు. ఆయనకి కొంచెం థ్రిల్ అనిపించి ఉండొచ్చు. అంటే దయ్యం, ఆ దయ్యం ఉన్న ఇంట్లోకి వెళ్ళటం, అక్కడేదో ఆ దయ్యంతో విన్యాసాలు, తద్వారా కామెడీ, ఇలా అనుకుని ఉండొచ్చు. నిజానికి ఈ సినిమాని జనాలు ఎక్స్పెక్టేషన్ లెవెల్లో తీయాలంటే ఇందాక నేను చెప్పిన పద్ధతిలోనే కథ అనుకుని, ఈ కథకి ఓపెనింగ్ ఒక పల్లెటూరులో నాయనమ్మ మనవడు, ఈ నాయనమ్మ మనవడు మీద అద్భుతమైన కామెడీ నడపచ్చు. గతంలో దేవత అనే సినిమాలో మోహన్ బాబు, నిర్మలమ్మ క్యారెక్టర్లు ఉంటాయి, బామ్మ మనవడు క్యారెక్టర్లు. ఆ 2 క్యారెక్టర్లని పెట్టి చాలా కామెడీ పుట్టించారు సత్యానంద్ గారు, అలాగే రాఘవేంద్రరావు గారు. ఇలా చాలా సినిమాల్లో, గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా నిర్మలమ్మ క్యారెక్టర్కి చిరంజీవి క్యారెక్టర్కి మధ్య అద్భుతమైన కామెడీ వర్కౌట్ చేశాడు ఆయన, విజయబాబు నాయుడు. అలా కామెడీ, ఆ పల్లెటూరి రొమాన్సు అలా నడుపుతూ సినిమాని సడన్గా ఇతను తన తాతగారి జీవితంలోకి వెళ్ళి తాతగారికి జరిగిన అన్యాయం తెలుసుకుని ఈ అన్యాయాన్ని రూపుమాపి తన తాత చాలా గొప్పోడు, వీడే వెళ్ళము అని చెప్పి నిర్ధారించి ప్రపంచానికి సాటి చెప్పేస్తే సినిమా అద్భుతంగా చూసేవాళ్ళు జనాలు. ఇన్ని గందరగోళాలు ఎందుకు? ఏమీ లేని సినిమాకి 1000 రూపాయలు ఎందుకు ఇచ్చావని కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? అందుకని మారుతి గారి ఆలోచన స్రవంతిలోనే ఏదో తేడా ఉంది. అందుకని ఆయన మీద ఏదో ఆయన ఏదో ఇబ్బంది పెట్టాడు అనుకోనక్కర్లేదు, ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నాడు అనేది బాధ. అందుకని ఆయన ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అది కండిషన్ ఆ సినిమాకి సంబంధించి. సో రాజాసాబ్ సినిమా అనేది జనాలకి రకరకాల అనుభవాలు ఇచ్చింది. థియేటర్లు అయితే సస్యశ్యామలంగా ఉన్నాయి.
అది వెరీ సెకండ్ డే కలెక్ట్ చేసింది కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంతా కలిపి 15 కోట్ల మధ్య నడిచింది వ్యాపారం సెకండ్ డే. ఫస్ట్ డే కొంత ఎక్కువ రెవెన్యూనే వచ్చింది. వాళ్ళు 112 కోట్లు అని వేశారు, కానీ అది తప్పు. అంటే వరల్డ్ వైడ్ 2 రోజుల మీద వాళ్ళు సంపాదించింది దేశీయంగా 80 కోట్లు. అంతర్జాతీయ స్థాయిలో ఇంకొక 10-20 కలిసి ఉండొచ్చు. 100 దాటింది అది 2 రోజులకి. 3వ రోజు నుంచి ఇంకా డౌనే. అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా వస్తుంది, జనాలు అటు డైవర్ట్ అవుతారు. అయ్యేలోపే వీళ్ళు మ్యాక్సిమం పుల్ చేసి ఉండాలి. అందుకని గ్యాప్ ఇచ్చారు 3 రోజులు. ఈ 3 రోజుల గ్యాప్ అసలు దాన్ని అదేమీ సాధించింది ఏమీ లేదు. సో ఇప్పుడు బయ్యర్లు వీళ్ళ కండిషన్ ఏంటి, ఓటీటీ వాళ్ళ కండిషన్ ఏంటి? డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ మొహంలో కత్తి వేటుకు నెత్తుటి చుక్క కనిపించలేదు. విష్ణుప్రసాద్ గారి మొహం నేను చూస్తే చాలా డోలాయమానంగా ఉన్నాడు ఆయన. అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్లను భయపెట్టింది అంటున్నారు. డెఫినెట్గా వాళ్ళని భయపెట్టడం మాత్రమే కాదు, పీడకల వాళ్ళ జీవితాలు. వాళ్ళు ప్రతిరోజు ఈ సినిమాని కలగంటారు. అలాంటి ఒక దారుణమైనటువంటి కండిషన్ ఈ సినిమాది. సో రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుకోవడం అంటే ప్రజెంట్ ఇండస్ట్రీ కండిషన్. అంటే పాన్ ఇండియా మార్కెట్కి ఏదో విచిత్రమైన కథలు చెప్పాలని కసరత్తు చేస్తున్నారు, కానీ వీళ్ళు అంటే మార్కెట్ని చూసి ముందు వీళ్ళు భయపడుతున్నారు. ఆ హీరో ఇమేజ్ ఆ మార్కెట్లో ఉంది కాబట్టి ఆ జానర్లో కథ చెప్పాలి అని అనుకుంటున్నారు వీళ్ళు. ఆయన మార్కెట్ చూసి ఆ మార్కెట్కి ఏం చెప్పాలో వీళ్ళు అనుకుంటున్నారు. ఇది తప్పు. మీరు ఒక కథ అనుకోండి, ముందు ఒక కథ అనుకుని లోకల్ కథే అనుకోండి. ఇప్పుడు కంకిపాడు అనే ఊళ్ళో జరిగిన ఇన్సిడెంట్ని మీరు సినిమా తీయదలుచుకున్నారు. కంకిపాడు అనేది గ్లోబ్లోనే ఉంది కదా. ఈ గ్లోబ్లో ఉన్నటువంటి కంకిపాడు అనే గ్రామంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని మేము సినిమాగా చెప్తున్నాం అని చెప్పి సినిమాగా తీసి దాన్ని గ్లోబల్గా ప్రచారం చేయండి. చూస్తారు కదా జనాలు. ఇప్పుడు ఎక్కడో జరిగినటువంటి కథలు మనం చూస్తున్నాంగా, ఆఫ్రికాలో జరిగిన కథలు, ఈ కథలు కూడా ప్రపంచం చూస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మీరు సినిమాలు తీయండి. అంతే తప్ప గ్లోబల్ మార్కెట్ కోసం ఏదో విచిత్రమైన సినిమాలు తీసి అవి చూడలేదని జనాల మీద కోప్పట్టడం తప్ప. మీ బ్రెయిన్ని ముందు ప్రాపర్గా అంటే రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసుకుని ఒకసారి స్విచ్ ఆఫ్ బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అంటే చనిపోతాడు. కాబట్టి మానసికంగా మీరు పునర్జన్మెత్తి మీ బుర్రల్ని మీరు రిఫ్రెష్ చేసుకుని ఆలోచించి లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్లో చెప్పడం ఎలా అనేది ఆలోచించండి తప్ప గ్లోబల్ మార్కెట్కి చెప్పే కథలు ఏవో ఉంటాయి అని అనుకుని మీరు భ్రమలో బతికి ఇంకేదో భ్రమ తీసి ఆ భ్రమని ప్రపంచం అర్థం చేసుకోవట్లేదు అని క్లెయిమ్ చేయటం అనేది దుర్మార్గం. ఇంతకంటే మారుతి గురించి ఆ సినిమా గురించి మాట్లాడటం కష్టం. నిన్న మారుతి వాళ్ళ సక్సెస్ మీట్ లాంటిది చిన్న మీట్లో మాట్లాడుతూ ఇది చాలామందికి అర్థం కాలేదు, ఎస్పెషల్లీ మీడియా ప్రతినిధులకి ఎవరికైతే మనం షో వేసామో ప్రీమియర్ షో వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు అని అన్నారు. ఎందుకు సార్ అది ఎందుకన్నా? అర్థం కాలేదు అంటూనే ఆయన దానికి వివరణ కూడా ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే 10 o'clock షో ఉన్నాం, అది 1 o'clock పడింది. అంటే అంతసేపు వెయిట్ చేశారు వీళ్ళు ఓపిక్గా. వెయిట్ చేసి ఈ వెయిటింగ్ తాలూకా భారం ఉంటుంది కదా వాళ్ళ మీద, ఈ భారంతో సినిమా చూడటం వలన వాళ్ళకి సినిమా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు. అందుకని వాళ్ళు బయటకు వెళ్ళి చెప్పిన రివ్యూస్లో ఈ ప్రభావం కనిపించింది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. అదొక దుర్మార్గం. అంటే 4 గంటలు వాళ్ళు అక్కడ వేధించారు మీడియాని. వీళ్ళు మీడియాకి షో వేయదలుచుకుంటే ఆ థియేటర్ ఎందుకు బుక్ చేయాలి? ఎక్కడో విమల్ థియేటరు, బాలానగర్లో ఉన్నటువంటి థియేటరు, ప్రసాద్ ల్యాబ్లో వేసి ఉండొచ్చు కదా. మీడియా వరకు సర్క్యులేట్ చేసి ల్యాబ్లోకి ఎవరిని రానివ్వరు. ఎలాగో మీడియా వాళ్ళు రెగ్యులర్గా పెడతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి సినిమా చూసి ఉండేవాళ్ళు, అయిపోయేది. అలా కాకుండా ల్యాబ్లో సినిమా అంటే జనాలు కూడా అంత ఉత్సాహపడరు. థియేటర్లో వేస్తున్నారు అనేది కోపం వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొక గొడవ జరిగింది. నిజానికి ఇది చర్చించాల్సినటువంటి విషయం. ప్రీమియర్స్ ఉంటాయి అని ప్రచారం చేశారు వీళ్ళు. తీరా బుకింగ్స్ ఓపెన్ కాలా. కోర్టుకు వెళుతున్నారు ప్రతిసారి. కాబట్టి కోర్టు టైం అయిపోయిన తర్వాత జీవో వస్తుంది.
అప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ఒక ప్రచారం చేశారు ఆన్లైన్లో. 5 తర్వాత నుంచి విపరీతంగా ప్రతి ఒక్కళ్ళు వెతకడం మొదలుపెట్టారు. ఈ సినిమా మీద క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడా ఓపెన్ కాలేదు బుకింగ్లు. 11:30 వరకు ఓపెన్ కాలేదు. 11 గంటల తర్వాత ఓపెన్ అయింది. అది కూడా సెలెక్టివ్గా ఒక 5-6 థియేటర్స్లో వేశారు అంతే. ప్రసాద్ ఐమాక్స్లోను, ఇంకొక చోట అశోక మాల్లోను ఇలా వేశారు. ఈ కండిషన్ ఎందుకు చేయాలి? అభిమానులందరూ రోడ్ల మీదకి వచ్చేసి ఉన్నారు. వాళ్ళు ఏ థియేటర్ దగ్గర పడితే ఆ థియేటర్ దగ్గర నిలబడిపోయారు. వాళ్ళకి వీళ్ళకేమో థియేటర్ వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో అని అభిప్రాయం అభిమానులకి. థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళేమో సెకండ్ షోలు వేయకుండా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళకి సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, ట్యూబ్లో సినిమా వస్తుందో లేదో తెలియదు, వీళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. వీళ్ళు వచ్చి గేట్లు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఇది కండిషన్. ఇంత గందరగోళంలో ఎందుకు పెట్టాలి ప్రపంచాన్ని? ఆ తప్పుకి మీరు క్షమాపణ చెప్పాలి కదా ప్రజలందరికీ. నిద్రలు మానుకుని అక్కడ కూర్చున్నారు వేలాది మంది అభిమానులు, లక్షలాది మంది అభిమానులు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన గందరగోళం. ఏపీలో టికెట్లు అమ్మేశారు. 1000 రూపాయల చొప్పున అమ్మారు. 8:45 షోస్ పడిపోయినాయి అక్కడ. ఇక్కడ జీవో రాలేదు. 3 సీఎంఓలో కూర్చున్నారు. డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి 2, ప్రొడ్యూసర్ వైపు నుంచి 1 అక్కడ కూర్చున్నారు సాయంత్రం వరకు. వాళ్ళు ఎవరితో నెగోషియేట్ చేశారు అనేది ఒకటి. జీవో రాలేదు అనేది మీకు అర్థమైపోయి ఉండాలి, రాదు అని. అర్థమైపోయినప్పుడు లోకల్ అథారిటీస్ నుంచి మీరు పర్మిషన్ తీసుకుని, మేము ధరలు పెంచడం లేదు, ఇంతకు ముందు ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవో ప్రకారం ఉన్నటువంటి రేట్లలోనే నడుపుతాం, 400 రూపాయలకే టిక్కెట్లు అమ్ముతాం, 1000 రూపాయలు కాదు అని మీరు షో వేసుకునే అవకాశం ఉంది. లోకల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక కాగితం తెచ్చేసుకుంటే అయిపోయి ఉండేది. ఆ పనైనా ఎందుకు చేయలేదు మీరు? అప్పుడు చేశారు 10:30 తర్వాత 11ంటికి. అది ముందే చేసుకుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. ఎందుకు గందరగోళం పడ్డారు? రిలీజ్ని ప్లాన్ చేసుకోవడంలోనే మీరు ఇంత గందరగోళం అయ్యారే. ఫస్ట్ కాపీ తయారు చేసుకోవడంలోనే మీ గందరగోళం కనిపించింది. ఎందుకు ఇంత గందరగోళం అయ్యారు? అసలు ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా 3 ఏళ్ళు తీశారు సినిమాని. 3 ఏళ్ళు టైం తీసుకుని ఇంత గందరగోళంగా ఎలా వడ్డించగలిగారు మీరు అనేది కదా ప్రశ్న. అందుకని చాలా విషయాలకి వాళ్ళు ప్రపంచానికి సారీ చెప్పాలి, అందులో మీడియాకు కూడా సారీ చెప్పాలి. వీళ్ళేదో 4 గంటలు వెయిట్ చేసి, 4 గంటల వెయిటింగ్ కూడా సినిమా అద్భుతంగా ఉంటే మర్చిపోయేవాళ్ళే. మర్చిపోయి మీ సినిమా అద్భుతంగా ఉందనే రాసేవాళ్ళు. 4 గంటలు వెయిటింగ్ కాదు. 2 రోజులు నిద్రపోయిన తర్వాత ఎప్పుడు తీసుకెళ్ళి చూపించినా సినిమాని అలాగే తిడతారు. అది దాని కండిషన్. అందుకని ఇప్పటికైనా సరే వాళ్ళు సారీ చెప్పాలి. రెండోది, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన అడ్రస్ చెప్పుకున్నాడు. అడ్రస్ చెప్పి, నా ఈ సినిమా తేడాగా ఉంటే మా ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకునే రైట్ ఇస్తున్నాను మీకు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. చెప్పిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర ఆ అడ్రస్ చెప్పాడు కదా, అడ్రస్ ప్రకారం వెళ్ళిపోదామని చెప్పి మైకుల ముందు మాట్లాడారు. మాట్లాడి అక్కడి నుంచి బైక్లు వేసుకుని బయలుదేరితే అక్కడికి వెళ్ళిపోతున్నారేమో వీళ్ళని మీడియా వాళ్ళు కూడా వెళ్ళారు. వెళితే అక్కడ వాళ్ళ సెక్యూరిటీ స్టాఫ్, అంటే అది గేటెడ్ కమ్యూనిటీ, ఆ గేటెడ్ కమ్యూనిటీ తాలూకా సెక్యూరిటీ స్టాఫ్ వీళ్ళ మీద దాడి చేసి కెమెరాలు, మైకులు, ఫోన్లు లాక్కున్నారు. లోకల్ పోలీసు వచ్చి వాళ్ళని తిట్టి ఇవన్నీ ఇప్పించి సారీ చెప్పించారు. ఈ సీన్ జరిగింది అక్కడ. ఇంత గందరగోళం ఎందుకు చేసుకోవాలి అసలు? మీరు అడ్రస్ చెప్పారని కదా వీళ్ళందరూ వచ్చింది. వాళ్ళు వచ్చారని మీడియా వచ్చింది. మా కమ్యూనిటీలో మీరు ఎలా కెమెరా ఓపెన్ చేస్తారు అంటే, ఓపెన్ చేస్తే ఏమవుతుంది? కెమెరా ఓపెన్ చేస్తే మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి డైరెక్టర్ గారే ఓపెన్ డాష్ మీద అడ్రస్ చెప్తే అడ్రస్ పట్టుకుని వచ్చారు వీళ్ళందరూ. ఆయన కదా జవాబుదారీ, ఆయన బయటికి పిలిచి మాట్లాడాలి కదా, ఏమో ఎందుకు చెప్పావు అడ్రస్సు అని మీరు తిట్టాల్సింది అతన్ని. వీళ్ళ మీద దాడి చేసి కెమెరాలు లాక్కుని, మైకులు లాక్కుని, ఫోనులు లాక్కుని పోలీసులు వచ్చి తిట్టి అవన్నీ ఇప్పించి సారీ చెప్పించారు. పోలీసుల దగ్గర ఉండి పిచ్చాశాలు వేయద్దు, సారీ చెప్పండి మీడియాకి అని చెప్పి కొండాపూర్ పిఎస్ నుంచి వాళ్ళు సారీ చెప్పించి వీళ్ళందరినీ ఇప్పించి మీరు వెళ్ళిపోండి బాబు అని పంపించారు. ఆ తర్వాత గొడవ సమస్య ఉంది అక్కడ. ఇంత గందరగోళం చేసుకున్నారు అట్లా.
ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.